హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కెటిల్ యూస్ చేసి టీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. సమ్మర్లో హాలిడేస్కి ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ కెటిల్ చాలా బాగా యూస్ అవుతుంది. కెటిల్ని కొత్తది తీసుకున్నప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. ముందుగా కెటిల్కి క్యాప్ పైన లిడ్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుని ఒక గ్లాసు లేదంటే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి 1 టీ స్పూను టీ పొడి, 2 టీ స్పూన్లు పంచదార వేసుకోవాలి. టీ పొడి, పంచదార అనేది మనం టీ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా కొలతలు వేసుకుంటామో ఆ కొలతల ప్రకారంగా వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. లాక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లగ్ పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి అంటే హ్యాండిల్కి ఉన్న బటన్ని ఆన్ చేయాలి. ఆ బటన్ ఆన్ చేసిన వెంటనే మనకి రెడ్ కలర్ బటన్ కూడా ఆన్ అవుతుంది. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత హ్యాండిల్కి ఉన్న ఆ బటన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. టీ తయారు చేసుకోవడానికి డికాషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుని దీనిలోకి పాలు కూడా వేసేసుకోవాలి. పవర్ బేస్ మించి కెటిల్ని తీసేటప్పుడు ఎప్పుడు మనం ప్లగ్ పెట్టాం కదా, ఆ స్విచ్ ఆఫ్ చేసుకుని అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు డికాషన్లో 1 కప్పు పాలు వేస్తున్నాను. పాలుతో తయారు చేసుకునే టీ అయితే పాలు వేసుకోండి, లేదంటే డికాషన్ని డైరెక్ట్గా వడకెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కెటిల్కి లిడ్ని లాక్ చేసేసుకుని స్విచ్ ఆన్ చేసుకుని హ్యాండిల్కి ఉన్న స్విచ్ని కూడా ఆన్ చేసుకోవాలి. కెటిల్లో ఎప్పుడూ కూడా టీ, కాఫీ లాంటివి ఏమైనా తయారు చేసుకోవాలి అనుకుని ఇలా మరిగించుకోవాలంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవద్దండి. ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే బాగా పొంగిపోయినట్టుగా వచ్చేసి ఆ లిడ్ పైన అంతా కూడా మనకి ఆవిరి పట్టేసి ఆ టీ డికాషన్ అంతా ఉండిపోతుంది. క్లీన్ చేసుకోవడం అది కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు టీ పెట్టినా కానీ ఇలా లిడ్ ఓపెన్ చేసి అప్పుడు ఆన్ చేసుకుంటాను. ఇలా టీ బాగా మరుగుతున్నప్పుడు ఆ మరిగిన నురుగంతా కూడా ఆ లిడ్కి అంటుకుపోతుంది. అందుకని ఇలా ఓపెన్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేశారు అనుకోండి, ఇలా పొంగుతున్నప్పుడు స్విచ్ ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వకపోతే వెంటనే మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. మనం స్టవ్ మీద టీని పెట్టుకున్నప్పుడు టీ మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుని మళ్ళీ హైలో పెట్టుకుని అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ అలా అడ్జస్ట్మెంట్ ఉండదు కాబట్టి ఒకసారి ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకుని మరిగించుకోండి. అప్పుడు టీ టేస్టీగా ఉంటుంది. టీ పైకి వచ్చేస్తుంది, పొంగిపోతుంది కదా అని ఆఫ్ చేసేసి కొంచెం సేపే మరిగించారనుకోండి, టీ అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా 2-3 సార్లు టీని మరిగించుకున్నారు అంటే టీ చక్కగా చాలా బాగుంటుంది. టీ చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుని టీని వడకెట్టేసుకుందాము. టీ వడకెట్టేసుకున్న తర్వాత ఆ కెటిల్లో కొంచెం నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకుంటే కెటిల్ కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హాలిడేస్ అది ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కెటిల్స్ చాలా బాగా యూస్ అవుతాయి. ఈ కెటిల్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.